ఇది సిమిలర్ టు జొమాటో ఉంటుంది. మనం ఒక ఫుడ్ నేమ్ ఇచ్చి సెర్చ్ చేస్తే వీ విల్ గెట్ ద రెస్టారెంట్స్ వేర్ దట్ ఫుడ్ ఐటమ్ ఇస్ దేర్. అండ్ ఆల్సో ఇమేజ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఫుడ్ ఐటమ్ ఉన్న రెస్టారెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మెయిన్గా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ అనేది పేజినేషన్. పేజినేషన్ అంటే ఈచ్ పేజ్లో ఎన్ని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిర్యానీ అని టైప్ చేసి బిర్యానీ టైప్ చేసినట్టు దేర్ మే బి 1000 రెస్టారెంట్స్ హ్యావింగ్ దట్ బిర్యానీ. కానీ అంత లార్జ్ డేటాని చూపించడానికి పేజెస్గా డివైడ్ చేస్తాం. డేటాని డివైడ్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ పేజ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ 6 ఐటమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది డేటాబేస్. సో మనం వాడే డేటాబేస్ MongoDB విచ్ ఇస్ NoSQL డేటాబేస్. ఇది మేనేజ్ చేయడానికి వీ విల్ యూస్ Pandas where we can deploy the database and manage the database. And Compassలో we can see the data. For example, Compass. So మన రెస్టారెంట్ అనే కలెక్షన్లో we have this 2058 documents. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ పేజ్లో ఈ టెక్స్ట్ సెర్చ్ అనేది క్లిక్ చేశాను. సో అది యూజర్ యాక్షన్, దాన్ని ఈవెంట్ అంటారు. సో ఒక ఈవెంట్ ఓపెన్ చేయగానే ఇది రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో చేయాలి. నెక్స్ట్ ఈవెంట్ రూప్ అంటే ఏంటంటే మన కోడ్ మీద ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అది ఈవెంట్ చెప్తాను. సో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, కాల్ స్టాక్ అండ్ టాస్క్ క్యూస్. కాల్ స్టాక్ అంటే ఏంటంటే సింక్రనస్ కోడ్ అంతా కాల్ స్టాక్ అవుతుంది, వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది. టాస్క్ క్యూస్లో సింక్రనస్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది కాల్ బ్యాక్ రిటర్న్ చేసి టాస్క్ క్యూలో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ వెబ్సైట్. స్క్రిప్ట్ కోడ్ అనేది అప్లికేషన్ అంటే జావాస్క్రిప్ట్ కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో దాని లైఫ్ సైకిల్ అంటే చూద్దాం. ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. వెబ్ పేజ్ అనేది వెబ్ డాక్యుమెంట్ లా ఉంటుంది. సో ఈ లైఫ్ సైకిల్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే మనకి HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి బ్రౌజర్లోకి. మౌంటింగ్ ఫేజ్లో ఏమవుతుంది, DOM-లోకి కాంపోనెంట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ అప్డేటింగ్ రీరెండరింగ్ ఫేజ్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిజ్జా అనేది ఎంటర్ చేసినప్పుడు అది డౌన్లో అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ అన్మౌంటింగ్ ఫేజ్ అంటే ఇఫ్ యూర్ చేంజింగ్ టు అదర్ పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ అని క్లిక్ చేసాం. సో ఏమైంది, పేజ్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అన్మౌంటింగ్ అంటే కాంపోనెంట్ని డౌన్ నుంచి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ అంటే రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ని యూజ్ చేయడానికి హుక్స్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ స్టేట్ అంటే స్టేట్ మేనేజ్మెంట్కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డేటాబేస్ నుంచి మొత్తం సెర్చ్ చేసుకుని ఒక స్టేట్గా సెర్చ్ చేసుకుని ఆ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకుని మనం డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ ఎఫెక్ట్ వాడతాం. అంటే ఎక్స్టర్నల్ యాక్షన్స్ని కంట్రోల్ రేట్ హ్యాండిల్ చేయడానికి యూజ్ ఎఫెక్ట్ వాడతాము. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫెచ్చింగ్ ఆపరేషన్ ఏంటంటే దానికి అది ఒక సైడ్ ఎఫెక్ట్. సో యూజ్ ఎఫెక్ట్లో రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఈవెంట్ పర్ఫామ్ చేస్తే ఆ ఈవెంట్ పర్ఫామ్ అయిన తర్వాత వాట్ షుడ్ బి డన్ అని ట్రిగ్గర్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు వాట్ హ్యాపన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖాతాకి ఒక ఐటమ్ యాడ్ చేసాం. సో ప్రైస్ అనేది రీకాల్కులేట్ అవ్వాలి. అది ఇన్సర్ట్కి ట్రిగ్గర్ ఆ ట్రిగ్గర్ రాస్తాం. ట్రిగ్గర్ అంటే ఫంక్షనాలిటీ విచ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ దట్ when the particular database operation is performed.